హాయ్ రితేష్, హాయ్. హౌ ఆర్ యు? గుడ్. సో ఎలా ఉంది ఫైనల్ ప్రిపరేషన్ ఫేస్? బాగా యాజ్ యూజువల్. యాజ్ యూజువల్. ఓకే. అంటే కొంచెం ఇది మీకు మోస్ట్లీ ఎలా అంటే పోస్ట్ మతోదల 2 తర్వాత వెంటనే జెట్లీ అనే సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఏ హాట్ కేక్. అరే కమింగ్ ఫ్రమ్ రితేష్ రాణా, ద టీమ్ స్పెసిఫిక్గా అండ్ దట్ టు సత్య యాజ్ ఎ హీరో అనేది. సో ఆ కైండ్ ఆఫ్ ప్రెషర్ గానీ ఏం లేదా? దీనికి ఏం లేదు అంటే ఏం లేదు. నథింగ్ అట్ ఆల్. ఓకే. అంటే ఈజ్ ఇట్ లైక్ యూ వోంట్ టేక్ ద ప్రెషర్ ఆర్ యూ వోంట్ లెట్ ఇట్ హ్యాపెన్? ప్రెషర్ ఇన్ ద సెన్స్ అంటే ఏ విధంగా అంటే మార్కెట్ పరంగా అయి ఉండొచ్చు, లేదంటే కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఒక అంటే రిసీవ్ చేసుకునేది అది ఎప్పుడు ఇంకా హ్యాపీ బర్త్డే తర్వాత తీస్తే, ఎందుకంటే రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు అనేది క్లారిటీ వచ్చింది. సో మన పని మన వర్క్ ఎంతవరకు చేసి ఆనెస్ట్గా చేసి ఇచ్చేసాక ఇంకా రిజల్ట్ అనేది నచ్చితే ఆడదు లేదా ఆడదు అనేది అది క్లారిటీ అది వచ్చింది. సో ఆ ప్రెషర్ ఉండదు. మేజర్గా ప్రెషర్ అనేది అదే క్వాలిటీ అనేది ఇవ్వాలి అంతే, మనకి మించి. ఇంకోటి ఇందులో కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక 6 to 8 minutes ఆఫ్ ఫుల్ 3D ఆ కైండ్ ఆఫ్ ఉంది. ఆ రెండర్స్ అవి అంటే మూవీ స్టార్ట్ చేసిన కూడా ఒక సీక్వెన్స్ ఉంది అనమాట, దాంతో స్టార్ట్ చేసి అది 4 months పడుతుంది నా విఎఫ్ఎక్స్. సో ఫస్ట్ దాంతో స్టార్ట్ యానిమేటెడ్ ఫుల్ 3D ఉంటుంది. సో అది కొంచెం మన ఫోటో రియలిస్టిక్ మాక్సిమం మన బడ్జెట్ కి ఎంత వరకు మనం చేయగలము అనేది. సో అది అవుతూ ఆ సీక్వెన్స్ ఇంకా మొన్న అయింది. సో అలా సో అవి కొన్ని ఉంటాయి, అది కొంచెం మనం బెటర్మెంట్ చిన్న చిన్న చేంజెస్ విఎఫ్ఎక్స్ ఉంటాయి. విత్ రెస్పెక్ట్ టు ఫిల్మ్ అంత ఎడిట్ అన్ని లాక్ అయిపోయాయి, సెన్సార్ కూడా అయిపోయింది. సో ఇంకా ఫైనల్ మిక్సింగ్ అవుతుంది ఇప్పుడు. ఓకే. సో ఏంటి లాక్డ్ రన్ టైం ఏంటి? 2 hours 12 minutes ఉంటుంది. అందులో ఒక సాంగ్ మూవీ రన్ టైం వచ్చి 2 hours 4 minutes మిగిలిన టైటిల్ టైటిల్స్ సాంగ్ ఇవన్నీ స్టార్టింగ్ లొకేషన్స్ ఇవన్నీ. ఓకే. బట్ ఒక సినిమా పర్స్పెక్టివ్ లో చూస్తే దీన్ని అంటే వితౌట్ రితేష్ రాణా, సో దీన్ని మీరు మొన్న చెప్పారు కదా, ఒక కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీరు కాదు చెర్రీ అన్నారు, దీని ఒక యాక్చువల్గా ఒక థ్రిల్లర్ లాగా అనుకున్నాడు, చాలా సీరియస్ థ్రిల్లర్ లాగా. తర్వాత దీన్ని సత్య రావడంతో దాని కంప్లీట్ హారర్ కంప్లీట్ కామెడీ ఇది అయిపోయిందని చెప్పేసాను. సో అలా ఒక హీరోని బట్టి ఒక జానరా చేంజ్ అనేది, జానరా షిఫ్ట్ అనేది ఒక సేమ్ కైండ్ ఆఫ్ ఒక స్క్రిప్ట్ ఫార్మాట్ కి ఎంతవరకు ఫీజిబుల్ అది అసలు? అంటే బేసిక్ గా ఇది కూడా సేమ్ అదే జోన్ వెళ్తుంది. నా మేజర్ గా ఇది రాసిన స్టోరీ థ్రిల్లరే, ఇప్పటికీ థ్రిల్లర్ ఇది, ఒక సస్పెన్స్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్. అంటే థ్రిల్లర్ అనేది మళ్ళీ ట్విస్ట్ తో కూడిన ఆ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ కాదు, కానీ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఒక చిన్న సస్పెన్స్ కైండ్ ఆఫ్ వెళ్ళేది ఇది. సో ఇది ఆ హీరో బట్టి ఆ క్యారెక్టరైజేషన్ మారుద్ది. అంటే ఇప్పుడు ఇక్కడ సత్య కాకుండా, అందుకే నేను ఇది డైలాగ్ వర్షన్ రాయాలి, హీరో లాక్ అయ్యాకే రాయాలి. ఎందుకంటే ఆ బేస్ మీద ఇప్పుడు ఒక యాక్టర్ వెళ్తే ఆ యాక్టర్ ఉన్న క్వాలిటీస్, ఆయన కోకినెస్ బట్టి క్యారెక్టరైజేషన్ షేప్ అవుతుంది, బీట్స్ అవే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు అదే ఇంకొక హీరో వేరే హీరో ఉంటే కొంచెం ఆయన జోన్ తగ్గట్టు అలా వెళ్ళేది. ఇంకొకటి ఇప్పుడు ఒక పెద్ద హీరో ఏదంటే వాళ్ళది ఒక చిన్న, అంటే ఇప్పుడు క్లైమాక్స్ లో బేసిక్ మేజర్ స్టోరీ అంతా సేమే ఉంటుంది, లాస్ట్ లో ఉండే ఒక చిన్న క్లోజర్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు సత్య కాబట్టి ఏంటంటే ఆ ఒక బ్యాగేజ్ తో రారు, అంటే వీళ్ళు ఇప్పుడు ఉండాలి అంటే పాజిటివ్ గానే ఉండాలి, లేదా ఇప్పుడు సొసైటీకి కరెక్ట్ గానే ఉండాలి అంటే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు ఆ జోన్ లో. సో ఆ విధంగా ఆ చిన్న కోకినెస్ ఒకటి యాడ్ అవుద్ది. ఇంకొకటి సత్య అనేసరికి ఆ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం దాని తగ్గట్టు ఇంకొంచెం అతను ఆ క్యారెక్టరైజేషన్ కానీ అది కానీ కొంచెం మనం అతను సీరియస్ ఉంటాడు, కానీ ఆ క్యారెక్టరైజేషన్ తో మనకి హ్యూమర్ లాగా వచ్చే కైండ్ ఇది. సో బేసిక్ మెయిన్ సోల్ అయితే అదే ఉంటది, ఈయన క్యారెక్టరైజేషన్ తో ఎలా చేంజ్ అయినది అలా. ఓకే. అంటే మీ సినిమాలో మతోదల 1 లో చూస్తే ఒక్క సీరియల్ ఎపిసోడ్ తప్ప మిగిలినంతా కూడా చాలా ఆర్గానిక్ గా ఉంటుంది, కామెడీ కానీ లేదంటే కొంచెం రియలిస్టిక్ గా కూడా ఉంటాయి, సీక్వెన్సెస్ లాజికల్ గా ఉంటాయి. అంటే రైట్ ఫ్రమ్ ఆ గంజాయి పెంచడం సీన్ల దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఆ సీరియల్ ఒక్కటి పక్కన పెట్టేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ లాజికల్. హ్యాపీ బర్త్డేలో కానీ లేదంటే మతోదల 2 లో కానీ ఆ లాజిక్ ని కొంచెం పక్కన పెట్టి కొంచెం ఓవర్ ద బోర్డే వెళ్ళారు. ఇప్పుడు ఈవెన్ జెట్లీలో కూడా కొంచెం ఆ ఓవర్ ద బోర్డ్ కైండ్ ఆఫ్ ఒక ఫార్మాటే కనిపిస్తుంది. సో వై దట్ షిఫ్ట్? సో బేసిక్ గా హ్యాపీ బర్త్డే అనేది సరియల్ కామెడీ, అది ఓకే. మతోదలరా నేనేమి ఓవర్ బోర్డ్ వెళ్ళాలని నేను అనుకున్నా, అంటే 2 బేసిక్ గా లాజికల్ గానే ఉంటుంది, ఏం చేసినా లాజిక్ గానే ఉంటుంది. ఇంకోటి వాళ్ళ హీ టీమ్ ఇప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళ యాక్షన్స్, అంటే బేసిక్ గా క్యారెక్టరైజేషన్ సత్య క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది కాబట్టి సత్య గారు కానీ లేదా సునీల్ గారు కానీ కొంచెం ఆ కోకినెస్ అది ఉంటుంది, కానీ వాళ్ళు అంతా తప్పించుకున్నా నెక్స్ట్ దొరికిపోతారు. సో ఆ లాజిక్స్ అవైతే మెయింటైన్ అవుతాయి. ఈ సినిమాకి వచ్చేసరికి నేను ఇది పాసిబుల్ ఇవి అవుతాయి అని కానీ ప్లాజిబుల్ ఇది. సో ఈ రియల్ లైఫ్ లో అది పాసిబులా కాదా అని తెలియదు, కానీ ఇట్ కెన్ హ్యాపెన్, ప్లాజిబుల్ అనమాట.
సో ఆ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ అలానే Okay, ఉంటుంది. సో అండ్ ఈ క్విక్నెస్ అనేది క్యారెక్టరిస్టిక్స్ లో వచ్చి అది ఆడియన్స్ ఎంజాయ్ చేసేది వేరు ఉంటుంది. కంప్లీట్ సినిమాలోనే స్క్రీన్ ప్లేలోనే లేదంటే ఆ స్పెసిఫిక్ డైలాగ్ వర్షన్ లోనే ఆ క్వర్కినెస్ ఉన్నప్పుడు అది ఆడియన్స్ ఫీడ్ చేసుకొని దాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి కొంచెం టైం పట్టే కైండ్ ఆఫ్ కొన్ని ఉంటాయి మీద మీ సినిమాల్లో. సో తర్వాత అదే ఓటీటీలో చూడలేదు, ట్రైలర్ లో కూడా దేర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్. ఇప్పుడు స్కాన్ చేస్తే ఆవేశం స్టార్ రావడం కానీ లేదంటే ఏదైనా పాస్ చేసి చూస్తే గట్ లైఫ్ మ్యాన్ అని చెప్పేసి ఇలాంటివి పెట్టడం కానీ ఇవన్నీ కూడా. సో అది మోర్ ఆఫ్ ఒక సెకండ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ లోనే థర్డ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ లో ఉండేది. సో బట్ వాట్ ఆర్ యూ యాక్చువల్లీ గివింగ్ టు ద ఫస్ట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్? అదే అండి, అంటే అవి నేను ట్రైలర్ లో అవి ఎందుకు పెడతా అంటే మేజర్ గా ఇప్పుడు మనకు ఒక పెద్ద స్టార్ అంటే ఎవరంటే అందరు బయట చూసేది ఉండదు. సో ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ ట్విట్టర్లో కానీ ఎక్కడన్నా ఒకటి సోషల్ మీడియాలో జరగాలంటే ఇలాంటివి పెడితే ఏంటంటే వాళ్ళు కొంచెం ఇంక్లూజివ్ ఫీల్ అయ్యి అరే ఇదేముంది అదేముంది అంతేగాని అది ఇప్పుడు నాకు అందులో సినిమాలో 1 సెకండ్లో వెళ్ళిపోద్ది. అంటే అది ఇంపార్టెంట్ అనేది అది ఎప్పుడు థర్డ్ వ్యూయింగ్ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇది ఇప్పుడు మీరు చూడాలరా అని పెట్టినవి కావు. సో మేజర్గా ఇప్పుడు అక్కడ ఒక నోట్ ఉంటుంది, సూసైడ్ నోట్, అది ఇంపార్టెంట్ ఫర్ ద ఫిలిం. కానీ అది నేను రాసింది అది చిన్న కోకిగా, అది ఎప్పుడు థర్డ్ టైం వ్యూయింగ్ అలా ఉంటుంది. అలా కాకుండా యాక్చువల్లీ ఇట్ హ్యాస్ అ స్టోరీ, ఒక సెన్స్ ఉంటుంది, ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, అంటే ఒక సస్పెన్స్ కైండ్ ఆఫ్ అలా వెళ్తూనే ఆ స్టోరీలో జరిగే సిచ్యువేషనల్ హ్యూమర్ త్రూ వెళ్ళే కైండ్ ఆఫ్. ఓకే, అంటే మీరు చాలా దానికి ఒక బ్యాక్ అండ్ వర్క్ చాలా ఉంటుంది. మీరు కానీ మీ టీమ్ కానీ మీ సాయి సోమేశ్వరి వీళ్ళందరూ కూడా దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వచ్చే పోస్టర్స్ లో కానీ ఈవెన్ ఆ సుడోకు బుక్ మీద చిరంజీవి డూప్ పిక్చర్స్ కానీ ఇవన్నీ కూడా ప్లే అలాట్ కదా. అంటే ఈ కైండ్ ఆఫ్ ఓకే ఆడియన్స్ ని కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూపిద్దాం అన్నట్లు కైండ్ ఆఫ్ ఒక పర్స్పెక్టివ్ మీరు కొంచెం ఈ ప్రయత్నాలు చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా ఆడియన్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏమో దే మైట్ క్యాచ్ ఇట్, ఒక సెక్షన్ దే వోంట్ బి ఈవెన్ అంటే దే వోంట్ ఈవెన్ వరీ అబౌట్ ఇట్. సో ర్యాండమ్ గా వాళ్ళు కామెడీ సీక్వెన్సెస్ వచ్చాయి లేదంటే ఒక సినిమాలో ఎంజాయ్ చేసాం అన్నట్టుగా చూస్తుంటారు. సో ఈ రెండు డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ క్యాటర్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే అదే అంటున్నా, అది ఇప్పుడు ఓన్లీ కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ అదే ఉంటుంది అనమాట. సో సోమయాజులు అండ్ తేజ అనమాట. సో తేజ అండ్ సోమయాజులు సో మెయిన్ తేజ ఈ ఎక్కువ ఇవన్నీ చూసుకునేది ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి ఇదే అన్న, ఇప్పుడు సెకండ్ మామూలుగా నార్మల్ జనాలకు అది అనవసరం, ఎందుకంటే అది నేను కావాలని ఆ ఫ్లోలో అలా వెళ్తుంది అంతే. నేను కావాలని పెట్టాలని నేను పెట్టాను ప్రతి దాంట్లో కూడా ఫ్లోలో వెళ్ళిపోద్ది. దాని తర్వాత సెకండ్ టైం ఎవరన్నా చూస్తున్నాడికి ఆడ పాజ్ చేసుకొని చూస్తున్నాను. లాస్ట్ టైం చెప్పినట్టే, సో నువ్వు ఒక సెకండ్ టైం మళ్ళీ ఎఫర్ట్ పెట్టి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, నేను ఏదో ఒకటి ఇవ్వాలి. థర్డ్ టైం చూసినప్పుడు నేను ఇంకొకటి ఏదో నీకు కొత్త కనిపిస్తే బాగుంటుంది అన్న దాంతోనే తప్ప నాకు ఇప్పుడు ఫస్ట్ టైమే మీరు అందరూ చూసేయాలని నాది ఎప్పుడు అది కాదనమాట. సెకండ్ టైం చూసినప్పుడు అరే ఇదేదో కొత్తగా అనిపించిందిరా అని. సో మీ ఎఫర్ట్స్ అన్ని కూడా సెకండ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ 90% ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, ఎందుకంటే మతువాదల్లో 1 రిలీజ్ అయినప్పుడు కూడా కింద సీరియల్ న్యూస్ స్క్రోలింగ్స్ ఇవన్నీ కూడా ఓటీటీ వర్షన్ రిలీజ్ అయిన తర్వాత చూసి జనాలు ఓకే కింద ఏదో అసలు ఎవరు పట్టించుకోరు మామూలుగా. సో తర్వాత చూసినప్పుడు అరే ఇదేంటి. ఓకే, సో అంటే మీ ఈ స్టోరీస్ రాసుకునే విధానం గురించి చెప్పండి, లైక్ యువర్ రైటింగ్ ప్రాసెస్. సో డూ యూ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎనీ ర్యాండమ్ సిచ్యువేషన్స్ లేదంటే ఏదైనా ఎవరైనా చూసా లేదంటే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లేదంటే గెట్ యువర్ ఇన్స్పిరేషన్? అంటే మతోల్రా 2 వచ్చేసి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసింది. దీని స్టోరీ ఐడియా వచ్చేసి రైటర్ జయేంద్ర అనమాట, తనది స్టోరీ ఐడియా. సో ఇది కోవిడ్ టైంలో మనకంతా ఇంకా లాక్డౌన్ అంతా ఉన్నప్పుడు ఒక కంటైన్డ్ స్పేస్ లో ఒక స్టోరీ ఏమన్నా రాయొచ్చా అన్న థాట్లో తను రాశాడు అనమాట. సో ఒక చిన్న క్యారెక్టరైజేషన్, ఒక ఇంటర్వెల్ బ్యాంగ్, ఒక రఫ్ ఒక చిన్న మూల కథ కైండ్ ఒకటి రాస్తే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట నాకు. సో అనిపించి నేను సరే దీని మీద వర్క్ చేద్దాం అని చెప్పి ఐ వాంటెడ్ టు మేక్ దిస్ యాస్ మై సెకండ్ ఫిల్మ్ ఆఫ్టర్ లాక్డౌన్. కానీ అంటే ఆ స్కేల్ కానీ అది కానీ ఇప్పుడు బడ్జెట్ కానీ ఫ్లైట్ సెట్ ఇవన్నీ అంటే అప్పుడే ఇంకా మార్కెట్ కూడా డౌన్ అయింది కోవిడ్ తర్వాత. జనాలు థియేటర్కి వస్తారా రారా ఉండి నాకు అంత మార్కెట్ వైజ్ అంత ఫీజిబుల్ అనిపించలేదు. దాని తర్వాత కొంత యాక్టర్స్ కూడా అంత ఇంకా మనకి అది ఇంకా వర్కౌట్ అవ్వలే, ఒక సినిమానే అయింది ఇది సరే అని హ్యాపీ బర్త్డేకి వెళ్ళా. అది వర్కౌట్ అవ్వాలి, అది వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ తీస్తే ఇది కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఎంత కాదు ఎక్స్పెరిమెంటల్ జోనే కాబట్టి రిస్కీ ప్రాజెక్ట్ లాగా అనిపించింది. మతోల్రా 2 తీసిన తర్వాత ఇంకొకటి ఏదో వర్క్ చేసా, అది కొంచెం వర్కౌట్ అవ్వలేదు. సరే ఈ స్క్రిప్ట్ ఉంది కదా అని మళ్ళీ తీసాను. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను అంటే లాస్ట్ టైం ని కొంచెం చేసి కొద్దిగా ఫాస్ట్ ఒకే లొకేషన్ ఇది కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ బాగుంటుంది అని దీన్ని పర్స్యూ చేసి అప్పుడు మళ్ళీ రాసి కొంచెం అంత చేసి ఇట్ వాజ్ లైక్ అంటే తను జయేంద్ర ఒక వర్షన్ రాశాడు అనమాట. నేను మతోల్రా చేస్తున్న టైంకి దట్ వాజ్ అరౌండ్ 300 pages. సో అంత వద్దు అని ఐ జాల్టెడ్ ఇట్ డౌన్ టు అరౌండ్ 120-130 pages కి తీసుకొచ్చి కొంచెం ఫిక్స్డ్గా క్రిస్ప్గా ఉండే కైండ్ ఆఫ్ ఒక స్క్రిప్ట్ లాగా రాసి దాని తర్వాత వెళ్దాం అనుకున్నాం కానీ ఆ వర్కౌట్ అవ్వలేదు కొన్ని. అప్పుడు ఇంకా ఎవరితో చేద్దాం ఇదంటే ఇట్ వాజ్ అ సీరియస్ ఫిల్మ్ యాక్చువల్లీ. సో ఒక చిన్న హ్యూమర్ ఉంటుంది కానీ ఇట్స్ అ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్.
సరే ఎవరితో చేద్దాం నేను సడన్ గా సత్య అనగానే అందరూ షాక్ అనమాట. అసలు ఎవరికి ఊహకు కూడా రాలేదు. సత్య ఏంటి, అసలు నువ్వు రాసిన స్టోరీ ఏంటి, సత్య అలా సెట్ అవుతాడు అది ఇది అన్నట్టు అన్నారు. లేదు అంటే నాకు ఒక ఐడియా ఇది ఉందని చెప్పి అప్పుడు నేను డైలాగ్ వర్షన్ అంతా రాసి చెప్పాక అప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, ఓకే ఈ జోన్ లో వెళ్ళొచ్చు. సో ఫస్ట్ నమ్మని చెరిగారు అనమాట. సత్య ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? సత్య ఎందుకు నాతో తీస్తున్నావు, రిస్క్ ఎందుకు చేస్తున్నావు, నీ కెరీర్ ని అది ఇది అన్నట్టు కదా, అది ఏం కాదు వర్కౌట్ అవుద్ది అన్నట్టు. సో అంటే ముందు వర్షంలో సత్య వాజ్ సపోజ్ టు ప్లే ఫ్లైట్ అటెండెంట్ ఓ క్యారెక్టర్, ఇప్పుడు ఆ క్యారెక్టర్ లేదు, తీస్తాం. సత్య బికేమ్ ద లీడర్. ఓకే ఓకే. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఇది ఒక ప్రయోగం అనే చెప్పాలి ప్రెసెంట్, ఎందుకంటే మార్కెట్ దృష్టిలో అవ్వచ్చు, లేదంటే మీ స్పెసిఫిక్ ఇప్పుడు ఇమేజ్ దృష్టి అవ్వచ్చు, ఒక ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఒక థిమాటిక్ లో తీసుకొని దాంట్లో కొంచెం హ్యూమర్ అది యాడ్ చేసి చెప్తున్నప్పుడు సో మీ కాన్ఫిడెన్స్ ఏముంటుంది రితేష్? అంటే ఆడియన్స్ దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతారు అని ఒక చిన్న హెసిటేషన్ ఉంటుంది కదా ఖచ్చితంగా. అంటే చేస్తారని నమ్మకంతో చేస్తాం. అంటే బేసిక్ గా ఫస్ట్ ఏ ఫిల్మ్ తీసినా ఫస్ట్ నాకు తీయాలన్న ఎక్సైట్మెంట్, నచ్చాలన్న ఎక్సైట్మెంట్, ప్రొడ్యూసర్కి ఓకే ఇది చెయ్యాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎవరికన్నా ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ నా ఐడియాస్ డబ్బులు పెడుతుంది ఆయన కాబట్టి ఆయనకి ఎంతో కొంత ఉంటుంది, ఓకే వర్కౌట్ అవుద్దో లేదో ఇది అని. సో ఎంత కాదన్నా ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ అనుకోండి. ప్రతి ఫిలిం అదే, ఇప్పుడు మనం లేదు కామెడీ వర్కౌట్ అవుద్ది అది తీసినా ఇట్స్ సబ్జెక్టివ్ కాబట్టి ఏది వర్కౌట్ అవుద్ది ఏది వర్కౌట్ అవుతుంది తెలియదు. కానీ కొంచెం మనం క్యాల్కులేటెడ్ గా మన బిజినెస్ మార్కెట్ వాల్యూ పెట్టుకుని ఆ జోన్ లో ఎలా చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఇంకా ఎవ్రీ ఫిలిం అంతే ఉంటుంది. ఓకే. బట్ ఇక్కడ మీ క్రియేటివిటీకి ఈ మార్కెట్ వాల్యూకి ఎక్కడో కొంచెం చిన్న డిస్టర్బెన్స్ కూడా వస్తుంది కదా? దీనికి ఏం రాదు, ఎందుకంటే నాట్ ఇన్ స్పెసిఫిక్ జెట్లీ బట్ యాజ్ ఒక రైటర్ గా కానీ డైరెక్టర్ గా కానీ. సో మేజర్ గా ఇక్కడే మన షార్ట్ ఫిల్మ్స్ తీసే టైం నుంచి అదేంటంటే అది కొంచెం మార్చుకోవాలో పెంచుకోవాలో నాకు ఇంకా తెలియదు, నేను లెర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నా. మన షార్ట్ ఫిల్మ్స్ తీసే టైం కూడా అంటే బడ్జెట్ ఉండదు. సో దీన్ని నేను కొత్తగా ఎలా చూపెట్టగలను అంటే దాని నుంచి ఇంకొక ఐడియా వస్తుంది, కొంచెం కొత్తగా వెళ్ళొచ్చు. ఇక్కడ నేను ఇంత పెట్టలేను, ఇప్పుడు నాకు కొన్ని సీక్వెన్స్ ఇది కావాలి కంపల్సరీ అనేది, సరే ఇది కావాల్సినప్పుడు ఇంకొక దగ్గర నేను ఎక్కడ ఆ ఎసెన్స్ పోకుండా నేను ఎలా బడ్జెట్ తగ్గించి చేయగలను ఒక సీక్వెన్స్ కానీ. సో అలా ప్లే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మతవల్రా 2 నేను ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే నాకు ఆ ప్రీ రిలీజ్ ది చేయాలనేది నాకు ఆ మూవీలో ఉండాలని నాకు ఉండింది. కానీ ఒక 500 people తెచ్చి ఒక 5 days ఒక యాక్షన్ సీక్వెన్స్ తీయాలంటే బడ్జెట్ వేరే లాగా ఉంటుంది. సో దాని తర్వాత నుంచి వెళ్ళే సీక్వెన్స్ ఏంటంటే అది ఇంకొంచెం ఒక 2-3 లొకేషన్స్ లో వెళ్ళే కైండ్ ఆఫ్ ఉంటుంది. సరే అది ఎసెన్స్ పోవద్దు ఇది ఉండాలని చెప్పి నేను అది లాస్ట్ కీ టీమ్ లో పెట్టి మార్చా, ఒక లొకేషన్ తెచ్చా లాస్ట్ 20-25 minutes ఆఫ్టర్ దట్ సీక్వెన్స్ ఒక లొకేషన్ లో పర్మిట్ అయ్యేలాగా మార్చి ఆ ఎసెన్స్ పోకుండా. సో ఈ కైండ్ ఆఫ్ చిన్న ఉంటాయి, మినిమల్ ఉంటాయి, ఆ కైండ్ ఆఫ్ ఉంటాయి. అది కంపల్షన్, ఎందుకంటే ఒకసారి యూ ఆల్వేస్ కాంట్ గెట్ ద నీడెడ్ బడ్జెట్ యాజ్ వెల్. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎంత రిస్క్ చేసినా కూడా ఏదో ఒక పాయింట్ లో అంటే ఓకే దేనికి పెట్టచ్చు, ఒక పెట్టిన దానికి అది కనపడాలి, దానికి ఒక రీజన్ ఉండాలి పెట్టిన దానికి. ఇంకోటి మనం దానికంటే బెటర్ గా లేదా వేరేలాగా ట్రీట్ చేయగలము అనిపిస్తే ఇంకా అది ఆ క్యాల్కులేషన్స్ దాన్ని బట్టి అలా ఉంటుంది. ఓకే. సో మతవదల్లా 1కి పెద్ద హడావుడి ఏం జరగలేదు, కానీ 2కి మాత్రం కొంచెం చాలా రిలేట్ చేసుకొని దేనికో అంటే ఇప్పుడు అందులో ఉన్న వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కి ఒక హీరోకి ఆపాదించో, లేదంటే డైలాగ్స్ ని లేదు వీళ్ళని అన్నట్లుగా అన్నారు. అంటే దో యువర్ నాట్ ఇంటెన్షనల్ టు ఇట్, దాని జనాలు అయితే లేదు సోషల్ మీడియాలో లేదంటే రెగ్యులర్ ఆడియన్స్ ఓకే ఇది ఫలానా హీరోని లేదంటే ఫలానా దీన్ని అని చెప్పేసి చాలా సింప్లిఫై చేస్తారు కదా. సో డూ యూ అక్నాలెడ్జ్ దట్? అదే అంటున్నా, ఇప్పుడు నేను ఏది చేసినా దాని వెనక ఏదో రీజన్ ఉంది, దాని వెనక ఇక్కడ నుంచి రిఫరెన్స్ అనుకుంటారు, అది కాదు యాక్చువల్లీ. కొన్ని నేను మామూలుగా ఇప్పుడు ఇందులో కూడా కొన్ని నేను అసలు ఆ థాట్ ఉండదు నాకు, అలా నాకే తెలియదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కడక్ సింగ్ కడక్ నేసా అది ఏదో ఫనాలో సాంగ్ అని నాకు తెలియదు. బేసిక్గా టంగ్ ట్విస్టర్స్ అది నాకు తెలుసు. అంటే చిన్నప్పుడు స్కూల్లో అది చెప్పి ఇది చెప్పండి అని కడక్ సింగ్ కడక్ చెందుకి చాచని చెందుకి ఇవన్నీ టంగ్ ట్విస్టర్స్ మనకు ఎలా ఉంటే అలా అని చెప్పించా తప్ప దాని తర్వాత ఇప్పుడు ఫనా నుంచి తీసేసారు అంటే ఇంకేమనలేం మనం ఓకే అన్నట్టు అలా. సో అంటే ఎక్కడి నుంచి తెచ్చి రిఫరెన్స్ పెడతాడో అని వాళ్ళు ఫిక్స్ అయ్యి అలా తెచ్చి పెట్టేస్తాం. లేదంటే రిఫరెన్సెస్ అని కాదు, అంటే ఇది అంటే మీ ప్రమేయం లేకుండా జరిగే వాటికి అది ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. అవును వహించాల్సి చెప్పినా నమ్మరు, ఇంకా ఇంకేం చేయలేము. అంటే మీ టీమ్ డిస్కషన్స్ ఎలా ఉంటాయి ఇలా వచ్చినప్పుడు? అంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు తేజ అండ్ సాయి మీరు అందరూ కూర్చొని ఓకే ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్క్లూజన్స్ మనం చేద్దాం, ఇలాంటి కైండ్ ఆఫ్ మీమ్స్ తీసుకొద్దాం ఇలా అని చెప్పేసి ఒక ఎఫర్ట్ ఉంటుంది. దీని మళ్ళీ లేదు ఇది ఆల్రెడీ అక్కడ ఉందనో ఇంకోటి ఉందనో వేరే వాళ్ళు అవుట్ సైడ్ ద సోషల్ మీడియా లేదంటే బయట వాళ్ళు ఎవరైనా చెప్పి మీకు అనుకున్నప్పుడు అప్పుడు ఎలా రియలైజేషన్? ఇంక్లూజన్ లాగా ఎప్పుడు రాయం. అంటే ఇప్పుడు ఈ మీమ్ తెచ్చి ఇక్కడ పెడితే వర్కౌట్ ఆ ఇంక్లూజన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పేపర్ లోదే ఉంది అది అవుతుంది ఆ స్కానింగ్, ఆ కింద కూడా రాసాం ఇఫ్ యూ పాజ్ ద ఫ్రేమ్ గెట్ ఎ లైఫ్ అని. ఇప్పుడు వాడు అది ఓపెన్ చేస్తే పోకి ఏమి ఉండాలి, అరే ఎందుకురా నీకు వేస్ట్ పో
నువ్వెందుకు ఆవేశం చదువుతున్నావు, ఇంత star చేస్తున్నావు? అది, అదేంటి అది గుర్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇది వర్కౌట్ అవుతుంది, ఇక్కడ ఆవేశం స్టార్ ఇది పెట్టాలి అని చెప్పి అది పెట్టా. ఓకే. సో నా సీన్ లో అది ఎక్కడ ఏది వర్కౌట్ అవుద్ది అన్నట్టు అలా వెళ్తుంది అనమాట. సో అందుకే అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఉండాలి, లేదా ఇప్పుడు ఆ లెటర్ కూడా అది ఆ సినిమా పార్ట్ ఆఫ్ ది స్టోరీ అది. సో రాసినప్పుడు ఇప్పుడు అది లెటర్ లో ఏమన్నా ఉండొచ్చు అది చూపెట్టం, అనవసరం. వాడు మామూలుగా సూసైడ్ నోట్ అని చెప్తారు, సైన్ చేస్తాడు, అయిపోయింది. కానీ అందులో ఫన్గా మనం రాయొచ్చు కదా, చూసేవాడు అదే మీరు అన్న సెకండ్ థర్డ్ టైం వాడు చూసుకుని నవ్వుకుంటాడు. అక్కడ ఏదన్నా ఉండొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మ్యాటర్ ఇన్ దట్ లెటర్. సినిమా సీన్ గానీ ఏం ప్రాబ్లం అవ్వదు, కాంటెక్స్ట్ తో సంబంధం కాంటెక్స్ట్ తో లేకుండా సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి అలాంటివి కొన్ని యాడ్ చేస్తాం. ఓకే. అంటే మీరు యాడ్ చేసినంత వరకు ఓకే. బట్ ఇది తర్వాత మరి మీరు రియలైజ్ అయ్యో లేదంటే జనాలు రియలైజ్ అయ్యో దీన్ని మళ్ళీ వేరే వాటికి ఆపాదిస్తున్నప్పుడు అప్పుడు మీరు ఎలా నవ్వుకుంటాం అంతే, అంతే అంతమించి ఏం చేస్తాం. మొన్న కూడా ఇంకోటి ఏదో ఉంది గుర్తు రావట్లే, ఒకటేదో అది కూడా నవ్వు వచ్చింది అనమాట. ఓకే ఇలా అంటే నాకు ఇంకోటి బాగా గుర్తు, మత్తవాళ్ళ ఫస్ట్ పార్ట్ అప్పుడు ఎక్కడో యూట్యూబ్ కమెంట్ లో బేసిక్ గా అంటే అది కాంటెక్స్ట్ ఎవరు గుర్తుండకపోవచ్చు కానీ ఇప్పుడు వెన్నెల కిషోర్ ఆ బి క్యారెక్టర్ తో అంటాడు, డ్రగ్స్ ఆల్రెడీ అమ్మేశాను నేను, మరి అది ఆల్రెడీ మైరాక్ చేసాం, వేరే వాళ్ళకి ఎందుకు అమ్మామంటే డబ్బులు డిమాండ్ చేశారు. అది దాని తర్వాత సోఫాలో మామూలుగా డ్రగ్ ప్యాకెట్స్ ఉంటే అది తీసి సత్య మైరా మీద విసురుతాడు అనమాట. అక్కడ ఎవడో కమెంట్ లో అంటే వెన్నెల కిషోర్ అబద్ధం చెప్పాడు, వాడు అమ్మలేదు, వాడి దగ్గర డ్రగ్స్ ఉన్నాయి, అభిని మోసం చేస్తున్నాడు. అసలు అది నాకు షాకింగ్. అసలు నేను నా పర్స్పెక్టివ్ లో ఆలోచన, నాకు అక్కడ ఏంటి ఫ్యాంటమ్ లో డ్రగ్స్ ఆడిసిరితే బ్లో అవ్వాలనేది నా పర్స్పెక్టివ్ అనమాట. కానీ ఓహో ఇలా కూడా ఆలోచిస్తారు, అరే బానే ఉంది కదా, ఇప్పుడు అలాంటివి అని చెప్తే అవును అంట. అదే నా ఇంటెన్షన్. లేదు అలాంటివి అయితే ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. ఓకే ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ కదా అని చెప్పేసి. ఓకే. సో ఒక మీ సీన్ కంపోజిషన్ విషయానికి వస్తే అంటే దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ రెఫరెన్సెస్ కంటే కూడా ఇంక్లూజన్స్ మీరు అంటే ఇంటెన్షనల్ గా కాకపోయినా అన్ఇంటెన్షనల్ గానే సరే దెర్ విల్ బి ఇంక్లూజన్స్. అంటే ఇప్పుడు మతోదల 2 లోనే దెర్ విల్ లాట్స్ ఆఫ్ హాలీవుడ్ పోస్టర్స్ వే గురించి అని కానీ లేదంటే గేట్ గురించి అని కానీ ఇవన్నీ కూడా చాలా థింగ్స్ ఉంటాయి కదా. సో సీన్ కంపోజ్ చేసే విధానం ఎలా ఉంటుంది మీది? అంటే యూ మేడ్ ష్యూర్ దట్ ఓకే ఆడియన్స్ షుడ్ అబ్జర్వ్ దీస్ యాజ్ వెల్ వైల్ వాచింగ్ ఎ ఫిల్మ్ అన్నట్లుగా ఉంటుందా? ఇప్పుడు బేసిక్ గా లాడ్జ్ లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదో అంటే అది రీకాల్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ పార్ట్. సో ఇప్పుడు డేజావు అనేది ఉంటుంది, ఇదేదో చూసినట్టుందిరా మనం మళ్ళీ సేమ్ అదే ఒక ఫ్లోర్కి వెళ్తున్నాం సేమ్. సో డేజావు అంటే ఆ లాజిక్ ఏంటంటే సరే పోస్టర్స్ పెడదాం బాగుంటుంది అని. సో డేజావు దాని తర్వాత ఈ రూమ్ లోకి ఎంటర్ అయ్యాక ఒకటేదో జరగబోతుంది. సో అందుకని వెనక ఎంటర్ ది డ్రాగన్. దాని తర్వాత అజయ్ గారు అది ఎవరు పట్టించుకోలే కానీ అజయ్ గారు వీళ్ళు డెడ్ బాడీని తీసుకెళ్తుంటే ఆ మూలకి గుడ్ డే టు డై హార్డ్ అని. సో ఆ రోజు అమ్మాయి చచ్చిపోయింది, వీడు చచ్చిపోబోతున్నాడు, ఆడికి తెలియదు. సో ఇలాంటివి చిన్న పని కోసం ముందు ప్లాన్ చేసి పెట్టేవా. ఓకే ఓకే. అంటే ఈ పంచెస్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేమని అనిపిస్తుంది మోస్ట్లీ, ఎందుకంటే అవి మోర్ ఆఫ్ ఇన్సిడెంటల్ గా వచ్చేది తప్ప స్పెసిఫిక్ ఇక్కడ ఒక ప్రాస కావాలి పంచ్ కావాలి అని చెప్పేసి అది ఎప్పుడు ఆ ప్రయత్నం ఎప్పుడు జరగలేదు. సిచ్యువేషన్ బట్టే ఆ హ్యూమర్ అనేది ఉంటుంది. అదే అదే. ఓకే. అంటే ఆ స్పెసిఫిక్ స్టైల్ వద్దనుకోవడానికి రీజన్ ఏంటి? అంటే అది మోస్ట్లీ పంచులు అనేవి ఆ ప్రాసలతో వేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, మన తెలుగులో స్పెసిఫిక్ గా ఎంజాయ్ చేస్తారు కూడా. సో మీ స్టైల్ అది కాదనా లేదంటే ఏంటి అసలు? అంటే ఏమో రాదేమో మరి నాకు చేయడం, అంతే వస్తే ఎందుకు రాయం మామూలుగా. సో ఇప్పుడు అదే అందుకే ట్రైలర్ కట్ చేయండి, మన కంటెక్స్ట్ తెలియకపోతే అంత ఫన్ రావు కొన్నిసార్లు. ఎందుకంటే అవి జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ లాస్ట్ది సత్య ఐడియా నేనైతే రాయలేనేమో, సాగర్ ఒకటి గుర్తుపెట్టుకో ఏంటి ఒకటి, అది సత్య డైలాగ్ సత్య ఇన్క్లూజన్, అది నేను రాయలేనేమో మామూలుగా. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ కాదు, అంటే ఆ థాట్ కూడా నాకు రాదు అలా. సో అలాంటివి అంటే నా మాక్సిమం నాకు సిచ్యువేషన్ బట్టి ఆ హ్యూమర్ అనేది వస్తుంది, సెపరేట్ గా రాయాలి అంటే కొద్దిగా. ఓకే. అంటే ఇది రైటింగ్ ఎఫెక్టా లేదంటే అంటే మీ హ్యూమర్ అనేది రైటింగ్ తో పాటుగా దెర్ విల్ లాట్స్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్స్ యాజ్ వెల్. అంటే మీరు ముగ్గురు, మీరు తేజ అండ్ సాయితో పాటుగా ఖచ్చితంగా కెమెరామెన్ కైండ్ ఆఫ్ ఒక ఇన్పుట్స్ ఉంటాయి, యాక్టర్స్ ఇన్పుట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా. సో ఈ ఇన్పుట్స్ అన్నిటిని కూడా మళ్ళీ మీరు ఎక్కడన్నా కొంచెం దాన్ని చాప్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, బికాస్ యాక్టర్స్ మైట్ గో ఓవర్ ద బోర్డ్. అరే లేదు ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ ఒక ఇన్పుట్ ఇస్తానని చెప్పేసి వాళ్ళు అంటారు, అది మీకు నచ్చవచ్చు లేదంటే ఆ సమయానికి ఆ కథకి లేదంటే ఆ సందర్భానికి అవసరం ఉండకపోవచ్చు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్టర్ ఎలా ఉంటుంది? అంతే ఆన్ సెట్ అవుద్ది అనమాట. ఇప్పుడు కొన్ని బాగుంటాయి, సత్య నేను ఇది చేస్తా ఏదో అంటాడు, వెన్నెల కిషోర్ గారు అంటారు ఎందుకు ఉన్నది బాగుందిగా అంటే అప్పుడు ఓకే. అలా కొన్ని ఉంటాయి, కొన్నిసార్లు వాళ్ళిద్దరు అనుకుని ఒకటి చేస్తారు, అది నాకు నచ్చుద్ది, ఒకటి నచ్చిందండి, ఒకటి నచ్చలేదు అనుకోండి ఎడిట్లో తీసేస్తా. వాళ్ళకి తెలియదు, వాళ్ళు సినిమా చేసినప్పుడు వీళ్ళేదా వాళ్ళప్పుడు రిలీజ్ అందుకే ఎప్పుడు కిషోర్ గారు అంటారు, ఆయన మ్యాక్స్ కొన్ని ఆయన వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఆయన ఎప్పుడు ఫోన్ చేసి సినిమా రిలీజ్ ముందు అంతగా నా క్యారెక్టర్ ఉందా సినిమాలో తీసావా, ఎందుకంటే మతోల్రా 2లో
లాస్ట్ సీక్వెన్స్ ఉంటుంది కదా ఈయన ప్రెస్ తో మాట్లాడేది, అది యాక్చువల్లీ ముందు పడాలి. నేను అది లేపేశాను అనమాట. ఓహో థ్యాంక్ యూ అని ఎండ్ క్రెడిట్ లేస్తే ఓహో ఇక్కడ వేసారా, ఓకే ఓకే ఆయన అలాంటి ఎంతో సో ఈ యాక్టర్స్ ఇన్పుట్స్ అనేవి చాలా క్రూషియల్ ఒక్కోసారి. అంటే మీరు ఎంత వద్దనుకున్నప్పటికీ కూడా వాళ్ళ కైండ్ ఆఫ్ ఒక యాంటిక్స్ ఒకటి బాగా యూజ్ అవుతుంటాయి. వెన్నెల కిషోర్ చాలా సింపుల్ గా ఇచ్చే బ్రాండ్స్ సడన్ గా స్మెల్ చూసి పక్కన పెట్టేస్తుంటారు. సత్య ఇప్పుడు ఆ గ్రీన్ టీ ఇది అది బాగా వైరల్ అయ్యాయి. సో ఆ స్పెసిఫిక్ గా గ్రీన్ టీ అయితే ఇంకా అసలు అది మొత్తం సినిమా మొత్తానికి ప్రమోషనల్ కంటెంట్ కూడా చాలా ప్లస్ అయింది కదా. సో ఇలాంటి కైండ్ ఆఫ్ యాంటిక్స్ ని సో దీస్ యాక్టర్స్ ఏంటంటే ఇప్పుడు సత్య గానీ, వెన్నెల కిషోర్ గానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వీళ్ళందరంటే మల్టిపుల్ ఫిల్మ్స్ మల్టిపుల్ టైమ్స్ లో చేస్తా ఉంటారు. అంటే ఒక రోజు 2-3 సినిమాలు వచ్చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. సో గెటింగ్ దెమ్ ఇంటూ ద మూడ్ ఆఫ్ ద క్యారెక్టర్ కావచ్చు, లేదంటే ఇంటూ ద సీన్ కావచ్చు, ఇట్స్ నాట్ దట్ ఈజీ కంపారిటివ్లీ. ఎందుకంటే ఒక హీరో ఆ సినిమా మీదే ఉంటాడు, ఒక 1 year 2 years ఉంటాడు కాబట్టి హీ విల్ లివ్ ఇన్ టు దట్ క్యారెక్టర్. బట్ వీళ్ళతో అంత ఈజీ కాదు కదా. సో వీళ్ళకి ఎట్లా ఉంటుంది? సత్య అయితే ఈ సినిమా చేసినప్పుడు వేరే ఏమి కమిట్ అవుతుంది. సో ఎందుకంటే అన్న ఓగొట్టుకొని వచ్చాడు అనమాట. మాక్సిమం ఎప్పుడో మంత్ కు 1 day 2 day అలా వెళ్ళి రావడం తప్ప మాక్సిమం ఇది. కిషోర్ గారు ఈజ్ ప్రొఫెషనల్. ఆయన ఇట్లా టిక్ అని క్యారెక్టర్ లోకి వెళ్తారు, టక్కని బయటకు వస్తారు. సో అదేం ప్రాబ్లం ఉండదు. శ్రీనివాస్ రెడ్డి గారికి అంటే అది కొత్త, కొంచెం ఫాదర్ కైండ్ ఆఫ్ రోల్, అది కొత్త. ఆయన చేసే హ్యూమర్ వైజ్ కూడా అంటే ఎక్కువ మామూలుగా మన దగ్గర ఇప్పుడు ప్రభువ ఈ కైండ్ వెళ్తుంది, నాకు అలా వెళ్ళొద్దు. సో నాకు కొంచెం అంటే నేను ఇటాలియన్ కైండ్ ఆఫ్ ప్రీస్ట్ లాగా అనమాట. సో అతను ఒక ఏమంటారు మన పేరేంటి ఎగ్జార్సిజం చేసే కైండ్ ఆయన. సో ఆ చిన్న లాటిన్ వర్డ్స్ అది కొంచెం ఆయన పలకడం కొద్ది కష్టం అది. సో ఆ టైప్ వెళ్దాం, నాకు ఇట్లా అంటే ఓ ప్రభువ ఓ వేసినదా మన్నించు ఇలాంటివి చేయాలని లేదన్నమాట. సో అందుకని బట్ ఈ యాంటిక్స్ రిపీట్ అవ్వకుండా అలాగే కేర్ఫుల్ గా ఉంటారు మీరు అంటే యాక్టర్స్ యాంటిక్స్. ఎందుకంటే బికాస్ ఇప్పుడు వీళ్ళు మల్టిపుల్ ఫిల్మ్స్ చేస్తుండడం వల్ల, లేదంటే వీళ్ళ కైండ్ ఆఫ్ ఒక పర్టికులర్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అదేంటంటే చాలా సినిమాల్లో కొంచెం సిమిలర్ గా ఉంటుంది. దాన్ని తో క్యారెక్టర్ మనం ఎంజాయ్ చేసినా కూడా అరే ఇది ఆ సినిమాలో కదా, ఈ సినిమాలో కదా అనేది కొంచెం ఉంటాయి. బట్ ఇలాంటి స్పెసిఫిక్ ఫిల్మ్స్ లో కంప్లీట్ ఒక డిఫరెంట్ జానర్ ఇది వచ్చినప్పుడు దాన్ని మీరు చెప్తూ అంటే అప్పుడు కొంచెం తగ్గించచ్చు, ఇక్కడ కొంచెం పెంచొచ్చు, అలా ఆన్ సెట్. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ కొంచెం కొత్తగా కనిపించినప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆడియన్స్ కి. సో అప్పుడు అది కొంచెం టఫ్ టాస్క్ ఏమో ఇవి ఇంతమంది యాక్టర్స్ తో. ఇది కూడా అంటే మేజర్ నాకు సుదర్శన్ గారు ఒక పెక్యులర్ కైండ్ ఆఫ్ దీనికి ఆయన ఆటోమేటిక్ గా బాడీ లాంగ్వేజ్ లో అది ఇన్కల్కేట్ అయిపోయింది అనమాట. సో దాని నుంచి ఆయనకి కొంచెం కొద్దిగా ఇలాగా సార్ ఇలా అని ఆయనది ఒకటి. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అది కొత్తగా అనిపించింది కొంచెం. అలా మిగతా అజయ్ గారు వీళ్ళందరూ కొంచెం వాళ్ళ సేఫ్ ప్లే, కొంచెం వాళ్ళ జోన్ లోనే ఉంటారు, మరి అంత బయటకు వచ్చి అలా లేదు. సో అజయ్ గారిది మాత్రం మొన్న నాకు ట్రైలర్ మొత్తంలో అజయ్ గారిది బాగా నచ్చింది. ఆయన ప్రతి ఆయన 200 సినిమాలు యాక్ట్ చేస్తుంటే 200 సినిమాల్లో అదే ఉంటుంది డైలాగ్. అది కావాలనే చెప్పిస్తాను. ఆయన మానేసారి తీసి ఎందుకు ఇది అంటే లేదు ఇందులో వర్కౌట్ అవుతుంది, అందులో కూడా చెప్పించా మొత్తం వాళ్ళ 2లో కానీ ఇందులో కానీ అలా. అదొకటి ఎందుకంటే ఆయన చాలా చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని సినిమాల్లో, ఫైట్ ఏదో ఒకటి ఉంటుంది. సినిమాలు చూసినా అజయ్ గారు కనపడితే ఫస్ట్ నాకు ఆటోమేటిక్ గా అదే వస్తుంది ఆయన చూస్తే. అంటే ఆ కైండ్ ఆఫ్ యాంటిక్స్ డిఫరెంట్ గా యూటిలైజ్ చేస్తే బాగుంటది, కానీ మళ్ళీ అది సేమ్ ఫార్మాట్ లో చేస్తేనే కొంచెం ఇబ్బంది. అయితే రితేష్ అంటే మీరు కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నారని అనలేమో, ఎందుకంటే యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద వర్క్. ఆ టెంప్లెట్ మారుతుంది కానీ స్టైల్ అదే ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ స్టైల్లోనో లేదంటే ఈ కైండ్ ఆఫ్ ఒక జోన్ లోనో స్టక్ అయిపోతున్నాను అనిపించలేదు మీకు ఒక డైరెక్టర్ గా? అదే ఇప్పుడు అనిపించింది, అందుకే నెక్స్ట్ మారుద్దాం అనుకుంటున్నాం, హారర్ చేద్దాం అనేది. హారర్? ఓకే, హారర్ కూడా మళ్ళీ ఇదే స్టైల్ ఉంటుందా లేదా ప్యూర్ హారర్ చేద్దాం? ఓకే ఓకే. అంటే అది రిలీజ్ అవ్వడానికి లేట్ అయిందా లేదంటే? రిలీజ్ కాదు, నాకు అది ఎప్పటి నుంచి చేద్దామనే ఉంటది. వేరేవి ఇప్పుడు మనకి ఇప్పుడు అన్నీ ఉంటాయి కదా, ఒక హిట్ కానీ ఒక సక్సెస్ కానీ వచ్చేదాన్ని, సక్సెస్ వస్తే దాని నుంచి అలానే చేద్దాం అని ఒకటి ఉంటుంది. ఫెయిలియర్ వస్తే ఇలా వద్దు, సేఫ్ సైడ్ ఇలా వెళ్తే బెటర్ కదా. సో అది ఇంకా మన డెసిషన్, మన దీన్ని బట్టి ఏం చేయొచ్చు ఆ పాయింట్ ఆఫ్ టైం కి. అందరూ ఉండాలి, ఇప్పుడు యాక్టర్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక్కడిని చేద్దామన్నా వర్కౌట్ అయ్యేది కదా. యాక్టర్స్ వాళ్ళ టేస్ట్స్ వాళ్ళే, ఇవి ప్రొడ్యూసర్, మార్కెట్, బడ్జెట్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అది చెయ్యొచ్చు అని నాకు అనిపించింది. సో అది చెయ్యిద్దాం అనే, సో కొత్త వాళ్ళతో చేద్దాం ఒకటి. బట్ టిల్ డేట్ చెప్పండి, లైక్ విత్ యువర్ సక్సెస్ విత్ మత్తు వదలరా కానీ ఇవన్నిటి తర్వాత యంగ్ హీరోస్ కానీ లేదంటే ఎవరైనా కొంచెం ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ కానీ ఎవరు అప్రోచ్ అవ్వలేదు అసలు? అయ్యారు అంతే. అంటే వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి వాళ్ళతో? అంటే కొన్ని ఇప్పుడు అంటే మేజర్ గా ఇది కొంతమంది ట్రై చేశాను, జెట్లీనే. అంటే కానీ ఒక కంటెంట్ స్పేస్ టూ మచ్ ఎక్స్పెరిమెంట్లు అయిపోద్దా
అది మొత్తం ఒకే ఫ్లైట్ లో జరుగుద్ది, అసలు ఫ్లైట్ లో చూస్తారా, అంటే ఇవి ఉంటాయి. అంటే వాళ్ళు కూడా మనం అనలేము. సో వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళు, మన పర్సన్. సో రెండు వర్కౌట్. ఇంకొకళ్ళు కూడా అడిగారు, కానీ అది నాకు అంత అనిపించాలి. అలా కొన్ని ఉంటాయి. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు సినిమా చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేయాలి, షూట్ చేస్తున్నప్పుడు మనం రోజు పొద్దున్న సెట్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా వెళ్ళాలి. అబ్బా డౌట్ఫుల్ ఈ షూట్ చేయాలా ఇప్పుడు అన్న ఫీల్ వస్తే దానికంటే ఘోరంగా ఉంటుంది. ఇంకోటి అవి ఇప్పుడు సరే అదేదన్నా మనం 6 months లో అయిపోద్ది అంటే ట్రై చేయొచ్చు. అలా 1-2 years వరకు అది చెయ్యాలి, మళ్ళీ మనం ఫుల్ ఎఫర్ట్ పెట్టుకోకుండా అటు వాళ్ళకి వర్క్ న్యాయం అవుతుంది, మనకి ఉండదు ఎందుకని. ఓకే, బట్ ఎందుకంటే రితేష్ షుడ్ బి వర్కింగ్ విత్ ద బిగ్గర్ అండ్ బెటర్ యాక్టర్స్ అనేది వాట్ ఐ ఫీల్. ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ కామెడీ టైమింగ్ కావచ్చు, లేదంటే దట్ క్వర్కినెస్ యూ హ్యాడ్ టు యువర్ డైలాగ్స్ కానీ సీన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా. అంటే ఇది రీచ్ అవ్వట్లేదు అని అన్నాను. విత్ అ బెటర్ యాక్టర్, ఇట్ కుడ్ బి విజయ్ దేవరకొండ, ఇట్ కుడ్ బి నాని, ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ యంగ్ యాక్టర్. సో రితేష్ రాణా స్టైల్ కి ఇంకా ఎక్కువ రీచ్ వస్తుంది కదా అని చెప్పేసి నేను అనుకుంటా ఇప్పుడు కూడా. స్పెసిఫికల్లీ ఆఫ్టర్ మధువదల్ టు ఐ ఫెల్ట్ దట్. అదే అంటే అయ్యే కానీ వర్కౌట్ అవ్వలే. అది ఇంకా దానికి చాలా వేరియస్ రీజన్స్ ఉంటాయి అనమాట. సో ఒకటి ఇప్పుడు ఇంకా టైం ఉంది, మనం ఏముంది మెల్లగా మన మార్కెట్ యాజ్ అ డైరెక్టర్ నా ఆడియన్స్ నేను పెంచుకోవచ్చు ఒక్కొక్క మూవీకి. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఒక యాక్టర్ ఒక పెద్ద హీరో అన్న చేస్తున్నారంటే ఎండ్ ఆఫ్ ది ఇట్ విల్ బి హిస్ ఫిలిం, నాట్ రితేష్ ఫిలిం. సో నేను దాని తగ్గట్టు నేను అది న్యాయం చేయగలనా అనేది నాకు తెలియాలి. ఇప్పుడు ఆయన ఇమేజ్ తగ్గట్టు, వాళ్ళ ఫ్యాన్స్ తగ్గట్టు నేను కేటర్ చేయగలనా ఇది అని. ఇప్పుడు ఇలాంటి ఫిల్మ్స్ కి ఇది ఏంటంటే ఒక ఈ టీం సినిమా చూడడానికి వస్తున్నారు అంటే ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, ఇలాంటి సినిమా చూడడానికి వస్తున్నారు. ఇప్పుడు అవి రెండు ఇప్పుడు అలా ఆయనది ఇప్పుడు ఆ హీరోది ఎవరిదన్నా ఫర్ ఎగ్జాంపుల్ చేస్తున్నా అంటే వాళ్ళ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయలేక, నా సినిమా చూడొచ్చు వీళ్ళని సాటిస్ఫై చేయలేక రెండు బిస్కెట్ వద్దు ఎందుకులే అని. సో అలా పర్ఫెక్ట్ గా అన్ని సింక్ అయినప్పుడు చేయొచ్చు. ఓకే, అంటే బిల్డింగ్ ద ఆడియన్స్ అన్నారు కదా. సో అంటే మీరు ఇప్పటిదా తీసుకున్న కూడా క్వర్కీ ఫార్మాట్ ఇదే కదా. సో ఈ క్వర్కీ ఫార్మాట్ కి ఉన్న ఆడియన్స్ సెట్ కి అంటే ఆ ఎక్స్పాన్షన్ స్కోప్ ఉందంటారా? అండ్ మెల్లమెల్లగా వెళ్ళాలి. ఇప్పుడు చూసే వాళ్ళు ఓకే, ఇప్పుడు ఒక సినిమా నుంచి ఒక సినిమా కొంతమంది పెరుగుతూ ఉంటారు, కొంతమంది తగ్గొచ్చు, అది మనకు తెలియదు. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అ నౌ వాయిస్ లాగా ఓకే ఇతను ఏం చేస్తాడు, ఇదేం తీస్తాడు అనేది ఒక చిన్న ఐడియా అలా ఉంటుంది. పెంచుకోవడం అనేది ఇంకా అదే మన సినిమా బట్టి, ఆ మూవీ బట్టి, యాక్టర్ బట్టి ఉంటుంది. ట్రూ, ఇట్ ఈస్. కాకపోతే ఏంటంటే వాట్ ఐ ఫీల్ ఇస్, మా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దేర్ షుడ్ బి అ వెరైటీ ఆఫ్ డైరెక్టర్స్, వెరైటీ ఆఫ్ స్టోరీ టెల్లర్స్. ఎందుకంటే అప్పుడే కొంచెం మనకు వెరైటీ ఆఫ్ సినిమా కూడా వస్తుంది. కాకపోతే ఈ వెరైటీ ఆఫ్ స్టోరీ టెల్లర్స్ కూడా వాళ్ళకు ఒక ఫార్మాట్ లో ఒకటి వర్కౌట్ అయింది కదా అని చెప్పేసి అదే ఫిక్స్ అయిపోతే ఆ వెరైటీ కూడా బోరు కొట్టేస్తుంది. రితేష్ రాణా మళ్ళీ ఇప్పుడు మధువదల్ 3 అనేది తీస్తే ఇంకొంచెం దాన్ని డిఫరెంట్ ఫార్మాట్ లో తీయాలి, కానీ సేమ్ అదే యాంటిక్స్ తో మళ్ళీ అదే సత్య అండ్ అదే సింహ వీళ్ళతోనే వస్తే యాక్టర్స్ సేమ్ ఉన్నా కూడా ఫార్మాట్ అట్లీస్ట్ షుడ్ చేంజ్. సో అదే ఐ ఫీల్ అనమాట. 3 కూడా ఉంటది కదా, కొంచెం ఫార్మాట్ కొంచెం ఏమైనా ట్వీక్ ఉంటుందా లేదంటే మళ్ళీ మారుదు. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ హారర్ తర్వాత 3 మధువదల్ 3. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ హారర్? అంటే ప్యూర్ అని చెప్పన్నారు కానీ అంటే ఇది కొంచెం ఒక సైకలాజికల్ హారర్ కైండ్ ఆఫ్ లో వెళ్తుంది. సో ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అంటే ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 10 years బ్యాక్ రాసింది అది, తీద్దాం అనుకున్నా ఇది. సో హోప్ఫుల్లీ ఐ విల్ మేక్ ఇట్. ఓకే, అండ్ యు రీడ్ లాట్ ఆఫ్ తెలుగు బుక్స్ యాజ్ వెల్ అని చెప్పేసి విన్నా. ఎక్కువ చదవనండి, కానీ అంటే వచ్చే తెలుగు గానే ఎక్కువ చదవ. అంటే నవల్స్ కొంచెం 3-4 చదివేదాన్ని ఎక్కువ చదవడం కొంచెం కష్టమే. విజువల్ గా ఎక్కువ, సినిమాలు ఎక్కువ చూస్తారు. అంటే సినిమాలో వీడియోస్ అవి ఎక్కువ చూడడం, రీడింగ్ తక్కువ, విజువల్ మీడియం ఎక్కువ. ఓకే ఓకే, సో ద కైండ్ ఆఫ్ సినిమా యూ రీసెంట్లీ వాచ్ దట్ ఎక్సైటెడ్ యూ అంటే ఏంటి? రీసెంట్ గా దురంధర్ ఎంజాయ్ చేశాను. 1 or 2? 2. ఓకే, 1 కూడా ఎంజాయ్ చేశారు. అంటే 1 నాకు అప్పుడు షూటింగ్ లో ఉన్నప్పుడు 1 స్టార్ట్ అయ్యి 1 రిలీజ్ అయింది. షూట్ అంతా అయిపోయింది, థియేటర్ లో చూడాలి ఏంటి నాకు తెలిసి 2 వరకు కూడా ఉండింది థియేటర్ లో. అవును, థియేటర్ లో చూడాలని OTT లో చూడలే. ఇంకా అది 2 రిలీజ్ అయ్యి థియేటర్ లోంచి వెళ్ళిపోయి సరే అని ఇంకా షూట్ మధ్యలో ఎప్పుడో అంతా షూట్ అయిపోయాక గ్యాప్ లో చూసి ఆ నెక్స్ట్ డే 2 వెళ్ళా. సో ఓన్లీ నాకు 6 months గ్యాప్ తగ్గి వెంటనే చూసినట్టు అది ఉంటుంది. ఇంకోటి ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ ఒకటి ఏదో మొన్న చూసా, గుర్తు రావట్లేదు, అదొకటి ఎంజాయ్ చేసా, పేరు గుర్తు రావట్లేదు. అంటే నేను చాలా చూస్తూ ఉంటా. ఓకే, సో ఒకటి గుర్తు రావట్లేదు. సో మీ కన్సంప్షన్ ఆఫ్ కంటెంట్ లో ఏదైనా స్పెసిఫిక్ కాంటెంట్ పీస్ ఏదైనా చూసినప్పుడు, లేదంటే కాన్సెప్ట్ ఏదైనా చూసినప్పుడు దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ థింగ్ ఐ షుడ్ బి మేకింగ్, లేదంటే ఐ కెన్ ఆల్సో మేక్ దిస్ కైండ్ ఆఫ్ ఒక వస్తుంది కదా ఒక ఫీల్. సో అలాంటి కైండ్ ఆఫ్ ఏంటి రీసెంట్ వాచెస్ లో?
రీసెంట్ వాచ్ నేకెడ్ గాని బాగా ఎంజాయ్ ఓకే ఎలియన్ చేసింది థియేటర్కి చూసి బాగా ఎంజాయ్ చేసా. అది మీ స్టైలే కదా మళ్ళీ. అదే, అందుకే ఎంజాయ్ చేసా. ఇంకోటి అంటే అలా కాకుండా వేరే స్టైల్ ఏదన్నా అన్నట్టు మీరు Okay. అనేది మీరు హాలీవుడ్ లో కూడా మీ స్టైల్ సినిమాలు ఎత్తుక్కొని మెల్లగా ఏజ్ వస్తుంది. అది ఎంజాయ్ చేసా. Yeah. అంటే వేరే స్టైల్ అంటే ఇది నేను చేయగలను అన్న. మేము రీసెంట్ గా ఏం సినిమాలు చేసా గుర్తు రావట్లేదు సడన్ గా. ఓకే సో గ్లాడ్ సో హోప్ఫుల్లీ సచ్చే ఇస్ నాట్ జెట్లీ షుడ్ వర్క్ ఆన్ మే ఫస్ట్. సో యాక్చువల్లీ సినిమా తర్వాత కూర్చోవాలి మీతో, అవును, అప్పుడు అవును. యాక్చువల్లీ వీ కెన్ డిస్కస్ Yeah, అలాట్, yeah. ఎందుకంటే మీ ఇంక్లూజన్స్ కానీ అవును. ఇవన్నిటి గురించి కూడా వీ కెన్ Yeah, yeah, టాక్ definitely. మోర్ కాబట్టి. సో Sure. విల్ సిట్ సూన్, హోప్ఫుల్లీ దిస్ ఫిల్మ్ షుడ్ వర్క్. థ్యాంక్స్ ఫర్ ఇట్. Thank you. Thank you.